పార్ట్ 2 ఇది. టాపిక్ ఏమంటే క్రికెట్ పుల్ షాట్ గ్యాజెట్ మేకింగ్ పార్ట్ 2 ఇది. ఫస్ట్ అయితే ఒక లాంగ్ పైప్ అయితే తీసుకోవాలి. దాన్ని అయితే 3 జాండ్లు పెట్టి అయితే కట్ చేసేయాలి. పైప్ అయితే కట్ చేసాను. కట్ చేసుకుంటే పైప్ సెంటర్ లో అయితే 2 లైన్స్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేద్దాం. సైడ్స్ వరకు అయితే కట్ చేసుకోవాలి. సైడ్ లో అయితే కట్ చేసాను. ఎక్స్ట్రా ఉండే లేయర్ మొత్తం అయితే ఇప్పుడు విడిచేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ అయితే దీన్ని కట్ చేసుకోవాలి. దీన్ని కటింగ్ అయితే చేసాను. ఇప్పుడు దీన్ని అయితే ఫైర్ అండ్ ఇచ్చి డి షేప్ లో అయితే తిప్పిద్దాం. ఫైర్ అయితే అంటి చేసాను. కట్ చేసుకున్న పైప్ పీస్ అయితే ఫైర్ లో అయితే పెట్టేద్దాం. అయితే వెయిట్ చేసాను. ఫ్లాట్ అయితే చేద్దాం. ఫ్లాట్ అయితే చేసినప్పుడు డి షేప్ లో అయితే తిప్పిద్దాం. దీన్ని కూడా లైట్ గా బెండ్ చేద్దాం. దీన్ని కూడా ఫుల్ గా వెయిట్ చేసి 2 సైడ్ లో అయితే బెండ్ చేస్తాను. ఇప్పుడైతే దీనికి 2 సైడ్స్ అయితే హోల్ చేద్దాం. మళ్ళీ ఇంకోసారి వేడి అయితే చేస్తాను. మళ్ళీ తీసుకుని అయితే హోల్ చేస్తాను. ఒక సైడ్ అయితే హోల్ చేస్తాను. ఇంకో సైడ్ కూడా హోల్ చేద్దాం. 2 సైడ్స్ హోల్ పెట్టేసి సెంటర్ లో అయితే మళ్ళీ అయితే పెట్టేస్తాను. రెడీ చేసుకున్న 2 గ్యాజెట్ అయితే ఒక దగ్గర పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకుంటాను. 2 సైడ్స్ మార్కింగ్ చేసుకుని చిన్న పైప్ అయితే కట్ చేస్తాను. 2 సైడ్స్ కట్ చేశాను. ఒక మళ్ళీ తీసుకుని ఈ పైప్ అయితే సెట్ చేశాను. ఇప్పుడైతే ఒక గరిట అయితే తీసుకున్నాము. దాన్ని అయితే సగానికి అయితే ఇంచేసి మనం కట్ చేసుకున్న పైప్ అయితే అటాచ్ చేద్దాం. దీని అయితే టేప్ అయితే అటాచ్ చేస్తాను. నెక్స్ట్ అయితే హ్యామర్ అయితే కావాలి. కింద స్టిక్ తీసి పైన ఇనుము అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న అన్నిటిని అయితే సెట్ చేద్దాం. ఫస్ట్ అయితే ప్లైవుడ్ షీట్ తీసుకోవాలి. రెడీ చేసుకున్న లాంగ్ పైప్ అయితే మళ్ళీ వేసుకుని అయితే సైడ్ లో అయితే కొట్టుకోవాలి. సైడ్ అయితే కొట్టేసాను. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలా కొట్టేద్దాం. సైడ్ కూడా కంప్లీట్ చేశాను. ఫ్రంట్ అయితే మనం రెడీ చేసుకున్న డీన్ అయితే సెట్ చేద్దాం. దాన్ని కూడా సెట్ చేశాను. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న చిన్న పైప్ అయితే సెంటర్ లో అయితే పెట్టాలి. కూడా సెట్ చేశాను. ఇప్పుడైతే టెస్ట్ చేద్దాం. కింద పైప్ లో చూస్తే లైట్ గా అయితే కిందకి బెండ్ చేయాలి. ఇప్పుడైతే ముందుండే గరిటలోకి అయితే బాల్ అయితే పెట్టేద్దాం. హ్యామర్ అయితే ముందుండే పైప్ లో చేసి ఫోర్స్ కి అయితే కిందకి వేయాలి. అయితే ట్రై చేసి బ్యాట్ అయితే తెరలేదు. ఇప్పుడు జస్ట్ పైప్ లో అయితే టెస్ట్ చేద్దామా. ఫైనల్లీ ఫుల్ షాట్ గ్యాజెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్యాజెట్ బాగుందో బాగాలేదో కామెంట్ చేయండి. అంటే రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. బాగాలేదంటే బ్లూ హార్ట్ కామెంట్ చేయండి.